కొంచెం దిగండి మీరు, ప్లీజ్ దిగండి, దిగండి ప్లీజ్, దిగాలి, దిగాలి, అందరూ కూడా దిగాలి ప్లీజ్. దాని మీద ఉన్న వాళ్ళందరూ దిగండి, పోలీసులు సహకరించాలి, దిగండి అందరూ, దిగాల. కరెంట్ ఉంది, దయచేసి దిగిపోండి బాబు. పైన అవన్నీ కరెంట్ వైర్లు, దయచేసి మీరు ఇటు కింద దిగిపోండి, వెనక్కనే వెళ్ళిపోండి, దయచేసి వెనక్కి వెళ్ళిపోండి, వెనక్కి వెళ్ళిపోండి. మన సభ బాగా రావాలంటే మీకు ప్రాణాపాయం అయి ఉంటే సభ జరగదు. గుండెల్లో పెట్టుకోండి, కానీ మీ ప్రాణాలు తీసుకోకూడదు కదా. మీరు ప్రాణాలు పోతే ఇబ్బంది ఏమని చెప్పండి. మనం ఏమైనా సాధిస్తామా? మన విజయం చూడాలా లేదా? మన విజయం చూడాలంటే మీరు బతికుండాలి కదా. కరెంటు వైర్లు ఉన్నాయి, అందుకని హై టెన్షన్ వైర్లు. దయచేసి ప్లీజ్, నీ గుండెలో ఉన్నానని తెలుసు నాకు. కింద దిగమని చెప్పాను, కింద దిగిపోండి దయచేసి. సభ బాగా జరగాలంటే కింద దిగిపోండి దయచేసి. కథలో నువ్వు అలా కూర్చో, నువ్వు అలా కూర్చో, వెనక్కెళ్ళు, వెనక్కెళ్ళు, ముందుకు రాకండి, ముందుకు రావద్దు, మాట్లాడు. ఇవాళ పెద్దాపురం నియోజకవర్గంలో మరి ఎంతో 14-19లో బ్రహ్మాండంగా అభివృద్ధి చేశాను. మరి 19-24లో వేళ అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు రూపాయి ఇవ్వకుండా, ఎక్కడ కూడా అభివృద్ధి చేయకుండా వేళ మోసాలు చేసి సంపద అంతా దోచుకుని వేళ సైట్లు, ప్రభుత్వం సైట్లన్నీ కూడా అమ్ము తినే పరిస్థితి ఈ పెద్దాపురం నియోజకవర్గంలో జరిగింది. అందుచేత మనం అందరం కూడా ఈ సంపద బాగుండాలన్నా, మన ప్రజల హక్కు కావాలన్నా, మరి ఉమ్మడి మరి అభ్యర్థి అటువంటి నన్ను గెలిపించవలసిన బాధ్యత ఉంది. అలాగే పార్లమెంట్ అభ్యర్థులు గారు ఉదయ్ గారిని కూడా మరి గ్లాస్ గుర్తుకేసి ఓటు వేసి గెలిపించవలసిన కోరుతూ, మరి పవన్ కళ్యాణ్ గారు ఈ శ్రమ తీసుకొని మొత్తం ఉమ్మడి గవర్నమెంట్ ఏర్పడాలి, అందుచేత ప్రజలందరూ బాగుపడాలి, ఈ రాష్ట్రం బాగుపడాలనే ఉద్దేశంతో కష్టపడి పనిచేస్తున్నాడు. ఆయనకి అభినందన తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. ఉదయ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. బాబు గారు, జిల్లా అధ్యక్షుడు బాబు గారిని మాట్లాడవలసింది కోరు. అందరికీ నమస్కారం. ఈరోజు మన అందరి ఆరాధ్య నాయకులు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పెద్దాపురం ఇచ్చేసినందుకు వారికి నా పాదాభివందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ సందర్భంగా మనందరికీ తెలిసినటువంటి విషయం, ఈరోజు జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఎన్డీఏ కూటమిగా ఏర్పడి ఒక పొత్తుతో ముందుకు రావడానికి కారణం, దాన్ని రాష్ట్రం జగన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి అతను 5 సంవత్సరాలు పరిపాలిస్తే 20 సంవత్సరాలు వెనక్కి నెట్టబడింది ఈ రాష్ట్రం అనేటువంటి ఉద్దేశంతో మరి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశం ఉన్నప్పటికీ మరి రాష్ట్ర ప్రజల కోసం, యువత కోసం, మహిళల కోసం, మరి ఇచ్చిన మాట కోసం, ప్రజలకు ఇచ్చిన మాట కోసం వెనక్కి తగ్గి ఈరోజు ఈ కూటమిని గెలిపించాలి, మరొక్కసారి మోడీ గారిని ప్రధానమంత్రి చెయ్యాలి, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని దింపాలి అనేటువంటి ఒక నిశ్చయంతో ఈరోజు ఈ పొత్తు నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి పవన్ కళ్యాణ్ గారికి ఈ వేదిక ద్వారా, మరి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఏ పార్టీలో ఉన్నా నాకు ఏదో ఒక పదవి కట్టబెడతానే ఉన్నారు. వారికి ఎప్పుడు నేను ఎల్లప్పుడూ వారి మాటకు శిరస్సు వంచి నేను ఎప్పుడూ పని చేయడానికి సిద్ధంగా ఉన్నానని ఈ పెద్దాపురం నియోజకవర్గ ప్రజల ద్వారా వారికి మీ అందరి ముందు ఈ విషయం తెలియజేసుకుంటూ, రేపు రాబోయే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారి యొక్క గెలుపు కోసం, ఆయన మాటను గెలిపించడం కోసం ఈ పార్లమెంటు అభ్యర్థిగా తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ గారిని వారు నిర్ణయించడం జరిగింది. వారి యొక్క గుర్తు మన జనసేన పార్టీ గుర్తు, గాజు గ్లాస్ గుర్తుపై వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, అలాగే పెద్దలు సౌమ్యులు నిమ్మకాయల చినరాజప్ప గారి యొక్క గుర్తు సైకిల్ గుర్తు, వారిని ఇద్దరిని అఖండ మెజారిటీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను సోదరులారా.